ఏమయ్యా పవను, ఏందయ్యా నువ్వు చేస్తా ఉన్న పనులు? నేను చేసే పనులేంటో నాకు తెలుసులేవయ్యా. ఇంతకీ నీకొచ్చిన నొప్పి ఏంటయ్యా జగ్లక్రెడ్డి? ఆ హరిహర వీరమల్లో ట్రైలర్ చూసినాను, నాకు చాలా మంటగా ఉండదే. ట్రైలర్ చూస్తే నీకేం మండిందయ్యా సైకో రెడ్డి? మొత్తం నన్ను దిడుతూ సినిమా చేసినట్లున్నావు. ఏందా డైలాగ్స్? సినిమా అన్న తర్వాత డైలాగ్స్ ఉంటాయి. ఇంతకీ నీకు గుచ్చుకున్న డైలాగ్స్ ఏంటి? ఏమిటా అని చిన్నగా అంటావా? ఏందది? నువ్వు కోహినూరు డైమండ్వా? అయితే నేనేంది? ఎందుకు పనికిరాని సట్టు పిల్లనా? వరేవా, నీకు నువ్వు భలే సింకు చేసుకుంటున్నావయ్యా లెవన్ మోహన్ రెడ్డి. అక్కడితో ఆగావా? ఏంది? నువ్వు రామబాణానివా? నువ్వు రామబాణానివైతే నేనేంది రాక్షస బాణాన్నా? ఇదిగో సైకో రెడ్డి, అవి సినిమా కథలో వచ్చే డైలాగ్. ఎందుకయ్యా నీకు నువ్వు లింక్ చేసుకుంటావు? ఏం కాదు, నువ్వు అన్ని నన్ను ఉద్దేశించే డైలాగులు చెప్పించినావు. ఇంకా ఉన్నాయి, ఆగు చెప్తా. ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూసి ఉంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు అని ఓ డైలాగులు కొడుతూ ఉన్నావు కదా. అంటే ఏంది నీ ఉద్దేశం? నేను మేకల్ని తినే పులివెందుల పులినా? నువ్వు నన్ను కొట్టే బొబ్బులి పులివా? ఏమయ్యా మాట్లాడు. హోర్ని, ఇది కూడా నిన్నే అనుకుంటున్నావా? భలే వాడిపోయా నువ్వు పిచ్చిరేడు. ఇంకా ఉన్నాయి. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు, నేను రాకూడదని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఏందా నీ ఉద్దేశం? ప్రజలంతా నువ్వు రావాలని చూస్తూ ఉన్నారు, నేను మాత్రం నువ్వు రావద్దని చెప్పి గోతికాడ నక్కలాగా గోతులు తీస్తాను అనేగా. మాట్లాడవయ్యా పవను, మాట్లాడు. మేము సినిమాలో మామూలుగానే ఎవరిని ఉద్దేశించకుండా ఈ డైలాగులు రాసాం, కానీ నువ్వు అంటుంటే అర్థమవుతుంది నీలాంటి వాడికి అవి బాగా గుచ్చుకుంటున్నాయని. గుచ్చుకోవడం అంటే మామూలుగా గుచ్చుకున్నాయా? అదేది ఆ ట్రైలర్లో నీ చేతిలో ఉంటది, ఆ బల్లెం పెట్టి గుచ్చినట్లు అనిపిస్తూ ఉంది. ఏంది వినాలా? వీరమల్లు చెప్పింది వినాలా? నన్నే కదా నువ్వు అంటా ఉన్నది. నువ్వు చెప్పినట్లు నేను వినాలని కదా నీ ఉద్దేశం? నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో సామి, అది సినిమా డైలాగ్ సామి, సినిమా డైలాగ్. అదిగో మళ్ళీ సామి సామి అని నేను మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉన్నావు, నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావు. నీకు ఇప్పటి వరకు ఒక మాదిరి పిచ్చి ఉందనుకున్నావు, ఇప్పుడు పిచ్చి ముదిరిపోయిందని నాకు అర్థమవుతుంది. ప్రతిదాన్ని నువ్వు అనుభవించుకుంటావు. ఏంటయ్యా మెంటల్ ఇది? ఇంకా చాలా డైలాగులు నా కోసమే రాసినారు. నువ్వు వెర్రి విషన్న మావయ్యవు కదూ అన్నారు. అంటే ఏంది? పిల్లలందరూ నన్ను జలగమావయ్య అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ వెర్రి విషన్న మావయ్యను నేననే కదా నీ ఉద్దేశం? నన్నే కదా అన్నది. అంటే ఈ ప్రపంచంలో మావయ్య అని పేరు పెడితే అది నువ్వేనా? ఇంకెవరికి పెట్టకూడదా? ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? కొంచెమైనా అర్థం ఉందా? అది నన్నే అన్నదే. ఇంకా ఉన్నాయి. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా ఎగరాలి అన్నావు. అంటే ఇక్కడ మొన్నటి వరకు నేనున్నాను, నా పార్టీ జెండా పోయి మీ కూటమి జెండా ఎగరాలనే కదా నీ ఉద్దేశం? జెండా అజెండా అదే కదా మీది. జెండా రెడ్డి, ట్రైలర్కి నువ్వు ఇలా అంటున్నావంటే రేపు సినిమా చూస్తే నీ పరిస్థితి ఏంటో? సినిమా మొత్తం నా గురించే ఉందనుకుంటా. అదేందది? హాండియా మాండియా ఏందది? అంటే తుఫాన్ అదే తుఫాన్ వచ్చేసిందన్నావు. అంటే ఏంది నువ్వు తుఫానువా? నువ్వు తుఫాను అయితే మరి నేనేంది మట్టి పొడతానా? చెప్పవయ్యా చెప్పు. ఏమయ్యా సినిమాలో తుఫాను వస్తే అది కూడా నాతో పోల్చి ఎందుకు ఇలా మానసికంగా కృంగిపోతున్నావు? కుంగిపోవడం కాదు, నువ్వు సినిమా మొత్తం నా గురించే తీసినావు. నువ్వు హీరోలాగా నన్ను విలన్ లాగా ఇండైరెక్ట్ గా సినిమాలో చూపించాలని అనుకుంటా ఉన్నావు. అర్థం చేసుకోలేని పిచ్చివాణి కాదు నేను. సినిమాలో చూడవయ్యా రప్పారెడ్డి. ఆయన రియల్ లైఫ్ లోనే నీకు సినిమా చూపించి చెప్పి మరి నిన్ను అధపాతాళానికి పడేసిన వాడిని. నాకు ఇండైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్ గానే ఎప్పుడో నీ పేరు చెప్పి మరి నిన్ను పడగొడతా అని పడగొట్టా. ఇప్పుడు ఎందుకు పిచ్చి పిచ్చి వాగుతున్నావు? వెళ్ళవయ్యా డ్రామాలు రెడ్డి, వెళ్ళు. చిన్నైనా